శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే బుధవారం. ఈ బుధవారం చిరునవ్వుతో చాలా సంతోషంగా ఉండగలుగుతారు. కానీ కొన్ని విషయాల్లో ఎవరైనా మనల్ని మానసికంగా ఎదుర్కొనే వాళ్ళు ఒకరు ఇద్దరు ఉంటారని మీరు గమనించుకోవాలి. ఎందుకంటే ఈరోజు శక్తివంతమైన నక్షత్రాధిపతి పుష్యమీ నక్షత్రం వచ్చినప్పుడు తులారాశికి చంద్రుడు 10వ స్థానం, రాజ్యస్థానం, సొంత ఇంటికి వెళ్ళారు. అంటే మన రాశికి దశమ స్థానం అంటారు. అందువల్ల దశమ స్థానంలోకి వెళ్ళినప్పుడు మనకు అనేక విజయాలు సొంతం చేయాలి. అనేక విషయాల్లో అందరూ సహకారం అందడం, దాని ద్వారా కొన్ని పనులు చాలా వేగవంతంగా ఈరోజు పూర్తి చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించతగ్గాలి. అక్కడ దశమ స్థానంలో గ్రహం కుజగ్రహం అనేది స్థిరమై ఉండడం 15 డిగ్రీల ద్వారా ఎప్పుడు చంద్రుడు అక్కడికి వెళ్ళినప్పుడు కొద్దిగా ఉద్రేకం అనేది ఏర్పడుతుంది. శుక్రుడు పైన వీక్షణం కలిగినప్పుడు ప్రేమించిన వాళ్ళు, మనసుతో ప్రేమలో ఉన్నవారు చాలా ఇబ్బందులు పడతారు. అలాగే అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రులు, తల్లిదండ్రులు, పిల్లల మధ్య కొంచెం మానసిక ఒత్తిడి, ఒకరి మాట ఒకరు ఇబ్బందుల్లో పడడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల కుటుంబంలోనే జరుగుతుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఎటువంటి ఇబ్బందులు జరిగినా పెద్దవాళ్ళుగా వాళ్ళని మందలించి ఆ సమస్యని అప్పటికప్పుడే పరిష్కారం చేయించుకోవాలని ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే చంద్రుడు తన సొంత ఇంట్లో వెళ్ళినప్పుడు అగ్నిదేవుడైన కుజుడుతో కలిసినప్పుడు అది కొద్దిగా ఇబ్బందులు కలుగుతుంది. ఎందుకంటే వేగవంతమైన కుజుడు మనస్కారకుడు, సున్నితమైన మనస్కారకుడు చంద్రుడు. అందువల్ల ఇద్దరి మధ్యలో కొద్దిగా మానసిక ఒత్తిడి కలగడం వల్ల మన మనసులో కూడా ఉద్రేకంగా ఏదో తెలియని బాధలు, మానసిక ఒత్తిడి, పాత విషయాలు ఏదో మీకు గుర్తొచ్చి దాని గురించి బాధలు పడడం, ఏదో ఎవరో భయాందోళనగా మనల్ని బెదిరించినట్లు కొన్ని సన్నివేశాలు, మనం అప్పు తీసుకున్న చోట్ల వాళ్ళు ఏదో ఏమన్నా అడుగుతారనే భయాందోళన కనబడుతుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా కొంచెం ఇబ్బందులు కలిగించినట్లు వాళ్ళకు కనిపించే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ కేంద్ర స్థానంలో శుక్రుడు ఉండి ఈ శుక్రుడు ఈ ద్వితీయ గ్రహాలని సరిచేస్తూ కుటుంబంలో మళ్ళీ సంతోషాన్ని తెప్పించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈరోజు తదియ తిథి తర్వాత చవితి తిథి ఉంటుంది. అందువల్ల ఈరోజు సాయంత్రం అందరి సంతోషానికి, అందరి ఆరోగ్యానికి, అందరూ బాగుండాలని ప్రత్యేకమైన పూజలు సంకటహార చవితి. ఆ సాయంత్రం వినాయక స్వామి గుడికి వెళ్ళి, సమీపంలో ఉన్న వినాయక స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి, దేవుడి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఈరోజు సంకటహర చవితికి మొక్కడం వల్ల మంచి జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకమైన రోజే, చాలా సంతోషకరమైన రోజే. ఉద్యోగం లేకుండా చాలా రోజులుగా నిరుద్యోగులుగా ఉన్న వారికి ఈరోజు ఇంటర్వ్యూలు ఫలితాలు ఖచ్చితంగా వాళ్ళకు వస్తుంది. దానివల్ల కుటుంబం అంతా సంతోషం ఏర్పడే అవకాశాలు ఉంటుంది. చాలా భయాందోళన ఉన్న ఉద్యోగస్తులు, ఏదో జరిగిపోతుంది అని రిజైన్ చేయాలనుకున్న వారు, లేక ఉద్యోగంలో అవకతవకలు జరిగినాయి అని బాధలు పడేవాళ్ళు నిరీక్షణంగా మర్చిపోండి. భయం వద్దు. అన్నిటికీ పరిష్కారం ఈ రోజుకి జరుగుతుంది. అది మీ వైపే ఉంటుంది. న్యాయబద్ధకమైన విజయం మీరే కలిగించుకొని ముందుకు వెళతారు. అలాగే కోర్టు కేసుల్లో చాలా రోజులుగా నలుగుతున్న కొన్ని సమస్యలు ఈరోజు కొద్ది మందికి ఖచ్చితంగా మంచి తీర్పు రావడానికి కూడా అవకాశాలు కూడా ఉంటుంది. దాని ద్వారా మీరు మీ స్థిరాస్తులు విలువ
మీరు దక్కించుకోవచ్చు. దాని ద్వారా మీకు కుటుంబానికి అన్నీ సంతోషంగా ఉంటుంది. శత్రువులు చాలా వరకు మిత్రులు అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది ఈ రోజుటికి. ఎందుకంటే ధైర్యము, సాహస స్థానాల్లో ప్రతి చోట ప్రతి గ్రహం ఉన్నది మీకు. ద్వితీయాధిపతిలో బుధగ్రహం గురువుచే చూడబడుతున్నాడు. శుక్రుడి పైన గురు వీక్షణ పడుతున్నాయి. కేతువు పైన గురు వీక్షణ. అందువల్ల ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విజయాన్ని పొందుకొని ముందుకు వెళతారు. ఎన్నో మందికి సహాయ సహకారాలు అందిస్తారు. ఈరోజు సంతోషం, చిరునవ్వుతో మీరు మంచి ఖరీదైన దుస్తువులు వాడడం చాలా సంతోషంగా ఉంటుంది. పిల్లలు కుటుంబములతో కలిపి చాలా శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా జరుగుతుంది. అందువల్ల కుటుంబం అంతా సంతోషకరంగా ఉండగలుగుతారు. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బందులు కలిగించి మాటలు కలిగించినా మీరు పట్టించుకోకుండా మీరు ప్రశాంతంగా వెళ్ళిపోండి. అట్లాంటి వాళ్ళతో మీరు ఈరోజు తత్సమ సంబంధాలు పెట్టుకోకండి. ఈరోజు ఐటీ రంగంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వాళ్ళ వల్ల చాలా ఇబ్బందులు, కొన్ని సన్నివేశాలు కలిగిస్తారు. లేదా మన కుటుంబంలో శ్రీమతి గారు అలాగే పిల్లల వల్ల మీకు నిరసనంగా అంటే కొన్ని ఇబ్బందులు కలిగించినా దాన్ని పట్టించుకోకుండా మీ పనులపైన మీరు ఒత్తిడి పెంచుకొని ముందుకు వెళ్ళండి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా చాలా వరకు పై అధికారులు సహకారం ఉంటుంది. ఎక్కువగా ఒత్తిడితో కష్టపడాలి. ఈరోజు చాలా శ్రమతో కూడిన పనులు చకచక చేయగలుగుతారు. కానీ శరీరంలో నీరసత్వం ఉంటుంది. ఏ పనులు చేయలేని మనోబలం తగ్గినట్లు కనబడుతుంది. చాలా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు సంఖ్య చేసుకొని పోవాలి. ఎవరన్నా మనల్ని విమర్శించినా దాన్ని పట్టించుకోకుండా పోవడానికి ఎక్కువ సమయం తీసుకోవాలి. ఎందుకంటే వాదోపవాదాల ద్వారా ఆ సమస్యని పెద్దది చేస్తున్నప్పుడు ఇబ్బందులు ఎక్కువ అవుతుంది. దాన్ని మర్చిపోవడం మంచిది. అలాగే విద్యార్థులకి ప్రత్యేకంగా విదేశీయంలో విద్యని చేసుకోవాలి అని ఎన్నో రోజులు ఆశించి ఫలితం లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకి ప్రత్యేకంగా ఈరోజు విజయం కలుగుతుంది. వాళ్ళు ఆ బ్యాంకు ద్వారా ధనం కలుగుతుంది. అలాగే బంధువుల ద్వారా కూడా డబ్బులు అనేది చేరడం వల్ల ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళి మీ విద్యని కొనసాగించే అవకాశాలు ఉంటుంది. అలాగే ఇక్కడ విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యలో ఇప్పుడు పట్టు బిగిస్తున్న విద్యార్థులకి శుభదాయకమైన గ్రహాలు కలయిక బలంగా ఉండడం వల్ల చదువులో ముందంజనలోకి ఉండడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకంగా ఈరోజు శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాధిపతి అన్నీ కలిసినాయి. కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ ఆరోగ్య విషయాల్లో కానీ చాలా నలతగా ఉన్నట్టు కనబడి కొన్ని విషయాలు అందుతాయి. ఆ వార్త విని తర్వాత చాలా బాధల్లో ఉంటారు. కానీ వాళ్ళు త్వరగా కోలుకునేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రత్యేకంగా ఈరోజు ఆరోగ్య స్థితిగతులు ప్రకారం తల్లిదండ్రులకే ఇబ్బందులు అధికంగా ఉండడం వల్ల మీ మనసులో కొంచెం బాధాకరంగా ఉంటారు. కానీ వ్యాపార రంగాన్ని మళ్ళీ ముందంజనకు తీసుకుని పోయే ప్రయత్నం, కొత్త ప్రణాళికని సిద్ధం చేసుకుని ముందుకు పోవాలి. అలాగే మీ కుటుంబం అందరూ బాగుండాలి అంటే ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో వినాయక స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. అలాగా ఈరోజు గోచార ఫలితం. చాలా విషయాలు అనుకున్నట్లుగా జరగవు. జీవితంలో సహజమైన విషయాల్లో వదిలిపెట్టి కొత్త ఆధ్యాత్మిక భావాలను పై మీ ఆలోచనను కలిగి వివిధంగా కొన్ని పరిస్థితులు కలుగు చేస్తాయి. ఈరోజు కొత్త ఆలోచనలో ప్రాధాన్యత ఇస్తారు. ఆలస్యమైన లేదా పెండింగ్లో ఉన్న పనులని మరలా తిరిగి దాన్ని ప్రయత్నించి పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఖచ్చితంగా ఈరోజు కొన్ని విషయాల్లో ముక్కుసూటిగా వెళ్ళడం వల్ల ఇతరులు మనల్ని ఇబ్బందికరం చేయొచ్చు. అందరి సహకారం తీసుకొని ముందుకు పోవడానికి ఆశించిన ఎంతో ఉత్సాహంగా మొదలుపెట్టాలి. మీ వ్యక్తిగత ప్రాజెక్టులు సరైన సహకారం అందక మీరు నిరాశ కలిగినా దాన్ని పూర్తి చేయాలి. కేవలం మొహమాటాన్ని కోసం కొన్ని విషయాల్లో మీరు మాట మార్చకుండా ఖచ్చితంగా ఆ విషయాలపైన శ్రద్ధగా మీరు దాన్ని పూర్తి చేసే అవకాశం మీకు కలుగుతుంది. అలాగే ఈరోజు చాలా అనుకున్నది దానికంటే ఎక్కువ ఖర్చులు జరుగుతాయి. పెట్టుబడి ఊహించిన దానికంటే ఎక్కువగా